ఈ వీడియో ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయి ఉండి వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి కావచ్చు, ఎనీ అదర్ గ్రూప్ ఎగ్జామ్స్, సివిల్స్ ఏదైనా కావచ్చు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇటు పిల్లలని అటు ఫ్యామిలీని తర్వాత ఇంటి పనుల్ని మేనేజ్ చేస్తూ చదవాల్సిన టాస్క్ ఉంటుంది. కాబట్టి మీకోసం కేటాయించబడినటువంటి టైం టేబుల్, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కోసం, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసం కేటాయించబడినటువంటి టైం టేబుల్. ఇక్కడ నేను రీడింగ్ టైం ఇచ్చాను చూసారు. ఈ రీడింగ్ టైంలో మీకు ఇష్టమైన సబ్జెక్టు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. అది యువర్ విష్ అన్నట్టు. సో ఎవరైనా సరే 5 o'clockకి నిద్ర లేచి 5 to 6 o'clock మీ ఫిట్నెస్కి కేటాయించండి. 5 to ఒక 50 minutes వాకింగ్ ఆర్ యోగా లేదా ఎనీ కార్డియో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 10 minutes మెడిటేషన్ చేయండి. దీనివల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, బాడీలో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, తర్వాత మెమరీ పవర్ పెరుగుతుంది, అదేవిధంగా పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి, ఏకాగ్రత కూడా పెరుగుతుంది, చదివే దాని మీద విల్ పవర్ పెరుగుతుంది. ఇది కూడా చదువులో ప్రిపరేషన్లో ఒక భాగం అనుకొని ఖచ్చితంగా 5 to 6 ఫిట్నెస్ కోసం కేటాయించండి. ఇక 6 o'clockకి రీడింగ్కి స్టార్ట్ చేసి 6 to 7:30 మీరు చదవండి. ఇక్కడ ఏది చదువుతారు అనేది మీ ఇష్టం. మీరు ఏ ఎగ్జామ్ డిఎస్సి ప్రిపేర్ అవుతే ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మీకు ఏ సబ్జెక్ట్ మీద ఆ టైంలో చదవాలనిపిస్తే అది చదవండి. కాకపోతే ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసైన వాళ్ళైనా సరే ఈ 6 to 7:30 అనేది కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి కేటాయిస్తే బెటర్. అంటే ఇప్పుడు డిఎస్సిలో కూడా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఉంటుంది కాబట్టి డిఎస్సి రాసే అభ్యర్థులైనా సరే ఈ టైంలో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళైనా సరే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఈ టైం కేటాయిస్తే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అది మీ ఇష్టం, మీకు వీలుని బట్టి 6 to 7:30 షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ప్రిపరేషన్. ఇక్కడ 1.5 చదువుతున్నారు మీరు, 1.5 hour ఫోకస్డ్గా ఏ దాని మీద మైండ్ డైవర్ట్ కాకుండా కంప్లీట్గా ప్రిపరేషన్ కేటాయించండి. 1.5 hour అనేది మీరు యూటిలైజ్ చేసుకున్నారు. ఇక 7:30 తప్పదు, మన ఆడవాళ్ళకి బ్యాటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 7:30 to 9 AM మార్నింగ్ టైంలో హౌస్ హోల్డ్ కోర్స్, ఇంటి పనులు, తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము, తర్వాత లంచ్కి మధ్యాహ్నానికి కావాల్సినటువంటి కర్రీస్ వండుకోవడము, ఇదంతా 1.5 hour. మీరు రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా ఇంట్లో అనేది అది మీ ఇష్టం. అంటే పరిగెత్తుతూ పని చేయండి అని చెప్పడం ఇక్కడ నేను. తీరిగ్గా చేసుకుంటే ఇదే పనిని 3 గంటలు కూడా చేయొచ్చు. అలా కాదు, మీరు మ్యాక్సిమం మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ 1.5 hour ఎలా ఉండాలి అంటే చదివేటప్పుడు చదువు మీద ఉండాలి. బట్ ఇంటి పని కోసం కేటాయించిన ఈ సమయంలో మాత్రం మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా టకటకా పని చేసేసుకోవాలి, త్వరగా బుక్ పట్టాలి. 9 o'clock వరకు మీకు బ్రేక్ అనుకుంటే 10 minutes ముందే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 7:30 to 9 అనేది మీకు ఇంటి పనుల కోసం కేటాయించబడినటువంటి టైం. అందులోనే అన్నీ అయిపోవాలి, ఇంటి పనులు, వంట పనులు అన్నీ కూడా. ఇక మళ్ళీ 9 o'clockకి మీరు ఫ్రెష్ అప్ అయిపోయేప్పటికల్లా బుక్ తీస్తే 9 to 12 PM, 9 to 10, 10 to 11, 11 to 12, 3 hours వస్తుంది ఇక్కడ మీరు రీడింగ్ టైం. 9 to 12 ఈ టైంలో మళ్ళీ మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక్కడ కూడా మళ్ళీ వేరే సబ్జెక్టు, మార్నింగ్ 6 to 7:30 ఒక సబ్జెక్ట్ చదివారు కదా, ఇక్కడ కంటిన్యూస్గా 3 hours ఒక సబ్జెక్ట్ కేటాయించండి. సో డిఎస్సి రాసే వాళ్ళైతే కాంటెంట్ తీసుకోవచ్చు, ఇక్కడ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఏదైనా ఒక ఆప్షనల్ తీసుకోవచ్చు. జిఎస్లో ఏదైనా ఒక సబ్జెక్టు, పాలిటీ కానీ ఎకానమీ కానీ ఇలా మీ ఇష్టమైన సబ్జెక్టు. సో కాబట్టి 9 to 12 o'clock మీ ఇష్టమైన సబ్జెక్టు మీరు రాసే ఎగ్జామ్ని బట్టి ఒక షెడ్యూల్ అయిపోయింది. 12 to 1 లంచ్ బ్రేక్. ఇక ఏది చేసినా ఈ గంటలోనే మళ్ళీ మీరు ఒక 10 minutes మీరు అలా రెస్ట్ తీసుకోవాలి అనుకున్న ఈ గంటలోనే కంప్లీట్ కావాలి. 12 to 1 మాత్రమే మీకు లంచ్ బ్రేక్. పిల్లలకు తినిపించినా, పెద్దలకు తినిపించినా, మీరు తిన్నా, ఏం చేసినా ఈ 1 hourలో కంప్లీట్ కావాలి. ఇది మళ్ళీ చెప్తున్నాను, మీరు పని చేసేటప్పుడు మీ ఫోకస్ అంతా కూడా పనిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. 10 నిమిషాల్లో చేయాల్సిన దాన్ని 5 నిమిషాల్లో చేయాలి అనుకోండి, గంటలో చేయాల్సిన దాన్ని అర్ధ గంటలో చేయాలి అనుకోండి. అర్ధ గంటలో అనుకున్న కాడ మనకు కనీసం 40 నిమిషాలు 50 నిమిషాల్లో పని కంప్లీట్ అవుతుంది. అలా అన్నట్టు పరిగెత్తుతూ జింక పిల్లలాగా యాక్టివ్గా పరిగెత్తుతూ పనులు చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి టైంలో, పనిచేసే టైంలో పరిగెత్తుతూనే ఉంటాను, నడవను అసలుకి. ఒక్కొక్కసారి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లలు నిద్రలేస్తారు అన్నప్పుడు మునివేళ్లతో పరిగెత్తేదాన్ని, అంత యాక్టివ్గా చేసుకునేదాన్ని. తప్పదు కదా, మనం చేయడం తప్పదు అనుకున్నప్పుడు కష్టపడడం కూడా హ్యాపీగా కష్టపడాలి, అంతే ఇంకా. సో 1 o'clockకి మళ్ళీ స్టార్ట్ చేయాలి మీ ప్రిపరేషన్. 1 to 3 అంటే 2 hours. ఇక్కడ 1 to 2, 2 to 3 ఈ 2 hours మళ్ళీ రీడింగ్. ఇక్కడ మళ్ళీ సబ్జెక్టు మార్చండి.
ఇక్కడ చూడండి ఆల్రెడీ 7 అక్కడ మార్నింగ్ 1.5 అవర్, మధ్యాహ్నం 3 అవర్స్, ఇప్పుడు 2 అవర్స్. ఆల్రెడీ ఇక్కడికి ఎంత అయింది? 5.5 అవర్స్ అవుతుంది. మళ్ళీ 3 to 4:30 రీడింగ్ టైమే. ఇక్కడ సబ్జెక్ట్ మార్చండి. అంటే 1.5 అవర్కి ఒక సబ్జెక్ట్ చొప్పున 1 to 3 2 అవర్స్ ఒక సబ్జెక్టు, 3 to 4:30 ఒక సబ్జెక్ట్. అంటే ఇక్కడ మళ్ళీ మీకు 3.5 అవర్స్ టైం మీకు ఇక్కడ కలిసి వస్తుంది. ఇది 3.5, అది 3.5, ఆల్రెడీ 7 అవర్స్ అయిపోయింది మీ ప్రిపరేషన్కి ఇక్కడ. సరే 8 అవర్స్, మార్నింగ్ 4.5 అవర్స్, ఇది 3.5 అవర్స్. అంటే 1 to 3 ఒక సబ్జెక్ట్ చదవండి, 3 to 4:30 ఒక సబ్జెక్ట్ చదవండి. ఓకేనా? ఇలా ఈ 4:30కి ఎందుకు బ్రేక్ ఇవ్వమంటున్నా అంటే, పిల్లలు ఉన్న వాళ్ళకి స్కూళ్ళ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేస్తారు, పెద్దలకు టీలు పెట్టి ఇవ్వాలి, మీరు టీ తాగాలి, పిల్లలకు స్నాక్స్ చేసి ఇవ్వాలి. సో మీరు రిఫ్రెష్ అవుతారు. వాళ్ళకి పెట్టకుండా మనం చదవలేం. మన ఆడవాళ్ళకు ఉన్న అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనమే అది. ఎవరు తినకపోయినా మనం ప్రశాంతంగా ఉండలేం. కాబట్టి అలా ప్రశాంతంగా లేకుండా చదివింది మైండ్కి ఎక్కదు. కాబట్టి మనం చదవాలి ఏకాగ్రతగా, అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. కాబట్టి అందరినీ హ్యాపీగా ఉంచడానికి ఈ టైంని కేటాయించండి, 4:30 to 5:30. సో స్నాక్స్ పెట్టడం, పిల్లల్ని ఫ్రెషప్ చేయించడం, మీరు ఫ్రెషప్ కావడం, వాళ్ళకి తినడానికి ఏదైనా ఇవ్వడం, ఈ విషయంలో ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఉంటే తీసుకోండి. ఓకే, ఏదైనా చదివించేది, హోంవర్క్ చేయించేది ఉంటే ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అదర్వైజ్ కొన్ని డేస్ ట్యూషన్ పెట్టండి. మొత్తానికైతే ఈ గంట సేపు మాత్రమే మీది. మళ్ళీ పెరగెడుతూ ఈ 1 అవర్ని యూటిలైజ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఏదది? 5:30 to 8 PM, 5:30 to 6:30, 6:30 to 7:30, 7:30 to 8. ఇక్కడికి ఎన్ని అవర్స్ వచ్చేసింది? 2.5 అవర్స్. ఇక్కడ మళ్ళీ రీడింగ్ టైం, ప్రిపరేషన్ టైం 8 o'clock వరకు. ఇక్కడ మీరు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడము అంటే, మీరు చదువుకున్న టైంలో డిస్టర్బ్ చేయొద్దు అని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. హస్బెండ్ని కాస్త కాకబట్టైనా సరే, కన్విన్స్ చేసుకొనైనా సరే, వాళ్ళని బుజ్జగించైనా సరే మీకు హెల్ప్ చేసేటట్టు చూసుకోవాలి. ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళు కాళ్ళు పట్టుకొనైనా సరే తప్పులేదు, పెద్దవాళ్ళు కదా, మీకు హెల్ప్ చేసేటట్టు చూసుకోవాలి. ఇదంతా కూడా మనం అనుకుంటాం, కానీ నెగ్గాలి అంటే చాలా చోట్ల తగ్గాలి. తగ్గడంలో చాలా ఆనందం ఉంటుంది. మీకు ఆ విషయం తెలుసో లేదో. సో కాబట్టి 8 o'clock వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ 8 to 9 PM ఫ్యామిలీ టైం. దట్ మీన్స్ డిన్నర్ బ్రేక్. సో మళ్ళీ ఇక్కడ పిల్లలకు తినిపిస్తారా? తినిపించండి. పెద్దవాళ్ళకు వడ్డిస్తారా? వడ్డించండి. మీరు తినండి. మీ హస్బెండ్కి తినబెట్టండి, అంటే వడ్డించండి. సో మొత్తానికి మీరు 9 o'clock ఫ్రీ అయిపోవాలి. 9 o'clockకి మళ్ళీ రీడింగ్ టైంలోకి వచ్చేసేయాలి. సో 9 to మళ్ళీ 10:30, 9 to 10:30. ఈ మార్నింగ్ ఆల్రెడీ మీరు చదివారు కదా, 7:30 to 6 to 7:30 వదిలేసేయండి. 9 to 12 ఒక షెడ్యూల్, 1 to 3, తర్వాత 3 to 4:30. ఈ చదివిన ఈ టైం ఏమేమి చదివారో వాటిని ఇక్కడ ఈ 1.5 hour రివిజన్ చేయండి. ఎప్పుడైనా సరే డే ఎండ్లో మనం ఆ డేలో ఏం చదివాము అనే దాని మీద రివిజన్ అనేది చాలా అవసరం. రివిజన్, దాన్ని ఏమంటారు, సూపర్ఫిషియల్గా అయినా సరే రివిజన్ చేయండి. నెక్స్ట్ 10:30 to 11 PM లీజర్ యాక్టివిటీస్. అంటే రేపు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇడ్లీ పిండి రుబ్బాలా, దోశ పిండి రుబ్బాలా, రేపు మార్నింగ్ ఏం కర్రీ వండాలి, జస్ట్ ½ an hourలో. మీరు రోబో కంటే యాక్టివ్, రోబో కంటే ఫాస్ట్. ఉమెన్ తలుసుకుంటే సింగిల్ హ్యాండ్తో ఏదైనా చేయగలుగుతుందండి. నాకు తెలుసు. వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ, దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ, అవునా కదా. కాబట్టి టక్క ½ an hourలో రేపటికి అన్నీ సిద్ధం చేసేసుకోండి. 11 o'clockకి బెడ్ టైం. మార్నింగ్ 11 to మార్నింగ్ 5, 6 hours స్లీప్ టైం. మళ్ళీ 5 o'clockకి లేచి మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సో దీని ప్రకారం, ఈ టైం టేబుల్ ప్రకారం మీరు చదివితే ఎన్ని అవర్స్ వస్తుందండి? మార్నింగ్ 1.5 hour, తర్వాత 3 hours 4.5 hours, తర్వాత 2 hours 6.5, తర్వాత 1.5 8 hours, మళ్ళీ ఈవినింగ్ 5:30 to 8 2.5 10.5 hours, ఆ తర్వాత మళ్ళీ 9 to 10:30 1.5 hour. దాదాపు 12 hours టైం మీరు ఫోకస్డ్గా చదవగలుగుతారు. కాబట్టి ఈ టైం టేబుల్కి స్టిక్ అవ్వండి, ఫోకస్డ్గా చదవండి. చదువుతున్న టైంలో మీ మైండ్ ఎటువైపు కూడా డైవర్ట్ కావద్దు. మనం ఏదైనా సాధించగలం. ఉమెన్ ఫ్యామిలీ, నాకు పనులు చేసుకోక తప్పట్లేదు, ఈ డిసప్పాయింట్ మాటలు మనకొద్దు, డిక్షనరీలో ఉండొద్దు. మన వల్ల కానిదంటూ ఏమీ లేదు.
ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు మనని. మనకి మనమే ఫుల్ మోటివేషన్, మనకి మనమే ఫుల్ ఇన్స్పిరేషన్. అసలు మనలో చాలా పవర్స్ ఉంటాయి. యాజ్ అ ఉమెన్గా నేను చెప్తున్నాను, నాకు అసలు వెనకబడడం ఇష్టం ఉండదు. ఈ చిన్న చిన్న విషయాలు, ఎవరు నాకు హెల్ప్ చేయడం ఏంది, చేయట్లేరా, ఓకే నాకు నేనే హెల్ప్ చేసుకుంటా. ఎవరు నాకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఏంది, ఇవ్వట్లేరా, నాకు నేనే ఇన్స్పిరేషన్, నాకు నేనే మోటివేషన్. మన ఉమెన్ ఆలోచనలు అలా ఉంటేనే మనం ఎంపవర్డ్ ఉమెన్, మహిళా సాధికారత అనేది సాధించగలుగుతాం. అర్థమైందా? సాధికారత అంటే ఎవరేం చేయట్లేరని మనం అలిగి కూర్చోవడం కాదు, మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. ఒక రోజున మనం చూసి సూపర్ ఉమెన్ అని అందరూ మెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఉమెన్ ఐకాన్గా మీరు ఎదగాలి అంటే మనకి మనమే పుషింగ్, మనకు మనమే పుల్లింగ్, మనకు మనమే మోటివేషన్, అంతే. ఇంకా సో ఈ టైం టేబుల్కి మీరు స్టిక్ ఆన్ అయిపోయి మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫాలో అవుతూ, మీరు నెగిటివ్ ఆలోచనలు రానివ్వకుండా, నెగిటివ్ కామెంట్స్ మైండ్లోకి రానివ్వకుండా, వేరే వాళ్ళ కామెంట్స్, నెగిటివ్ పీపుల్ గురించి ఆలోచించకుండా, ఏ ఆలోచనలు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఆ రకంగా మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. చాలామంది హౌస్ వైఫ్సే జాబులు కొట్టారండి, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. పెళ్ళై పిల్లలైన తర్వాత ఉద్యోగాలు కొట్టినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి యు ఆర్ సూపర్ ఉమెన్, మీరు ఏదైనా సాధించగలుగుతారు. మనం మెయిన్గా సైకలాజికల్గా మనం ఫ్రెష్గా ఉండాలి. ఏ ఇతర ఆలోచనల్ని మైండ్ మీదకి రానియద్దు. హస్బెండ్ ఏడిపించాడు, అత్తమామలు ఏడిపించారు, వాళ్ళు ఏడిపించారు, వీళ్ళు ఏడిపించారు, ఫంక్షన్లకు వెళ్ళాలి, తయారవ్వాలి, కొన్నాళ్ళు జుట్టు, అసలు నేను కొన్ని నెలలు అద్దంలో కూడా చూసుకోలేదు, తెలుసా మీకు ఆ విషయం, కొన్ని నెలలు. సో సింప్లిసిటీ ఈజ్ మదర్ ఆఫ్ బ్యూటీ. మనం ఎదిగాక అదే మనకు పెద్ద హుందాతనాన్ని ఇస్తుంది. కాబట్టి మిగతా వాటన్నిటికీ టైం తక్కువ కేటాయించి మీ ప్రిపరేషన్ మీద ఎక్కువ టైం కేటాయిస్తూ, ఆ బ్రేక్ టైంలో ఎక్కువ ఫాస్ట్గా పనులు చేసుకుంటూ, మ్యాక్సిమం ఇప్పుడు మనం అనుకున్న రీడింగ్కి కేటాయించిన టైమింగ్స్లో ఆ రీడింగ్ మీదనే ఫోకస్ చేస్తూ మీరు అనుకున్న దాంట్లో 100% సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. సో స్టే ఫోకస్డ్, బీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలి మీరు, ఓకేనా? బీ పాజిటివ్, చాలా పాజిటివ్గా ఉండాలి. ఆ తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఉద్యోగం వస్తుంది అన్నంత పాజిటివ్ మైండ్ తోటి చదవండి. చదివినంతసేపు కూడా నాకు వస్తుందో రాదో ఇదంతా కాదు, ఓకేనా? ఆల్ ది బెస్ట్.